రోజు మా విల్లాలో ఒక పెళ్లి జరగబోతుంది. పంతులు రండి. Where is the పంచకట్టు, where is the పిలక జుట్టు, where is the నిలువొట్టు చారి? పెళ్లి కొడుకు ఎక్కడమ్మా? పెళ్లి కుమారా వినరా శ్రీమతి దేవతరా. అలాంటి ఉంటే ముందే చెప్పునాయనా, ఏడకంటావేమో పిల్లలు మళ్ళీ. అమ్మాయిని పిలవండి. అమ్మాయి గారు రండి. అమ్మాయి ఏంది ఇంత పొడుగుంది? అమ్మాయి ఏంది ఇంత పొడుగుంది? అయ్ బాబాయ్ ఎంత పొడుగో, అయ్ బాబాయ్ ఎంత పొడుగో, అయ్ బాబాయ్ ఎంత పొడుగు. నచ్చిందా లేదా? జన్మ జన్మల వరమీ కలయిక బయట కొంగుని బదలను నేనిక పెళ్లి చేస్తే మేము షాపింగ్ చేస్తా. చేస్తుంటే మొయ్యాలి నోర్ని డోర్ని. మన ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన పంతులు గారు, ఇది తెలుగు సాంప్రదాయం. మాంగళ్యం 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 దంతనానేనా మమ జీవన హేతునా. ఆ పెళ్లి కూతురుని ఒకసారి మీరే చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జినుతో సోను. ఎవరైతే మా పాత వీడియోస్ చూడలేరో వెళ్ళి మా పాత వీడియోస్ చూడండి. ఎవరైతే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేరో వెళ్ళి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఇప్పుడు జిడ్డుగా ఉన్నాం కదా, ఈరోజు మా విల్లాలో ఒక పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లి ఎవరిదో ఏంటో, మేము ఆ పెళ్లిలో మేము ఎంత హడావిడి చేస్తామో ఈ వీడియోలో మీరు కంటిన్యూగా చూడండి. అండ్ ఆ పెళ్లిలో మేము చేసే ప్రతి ఒక్క ఫన్ కూడా మీరు మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మస్త్ అంటే మస్తు ఫన్ ఉంటది. మొత్తం అందరూ వాళ్ళందరూ చాలా చిల్లరలు, గలీజ్గా ఉంటాయి. చూడండి వీడియో అంతా. సో చూడండి ఎవరికి పెళ్ళి అవుతుంది. ఫస్ట్ టైం మా విల్లాలో ఒక మ్యారేజ్ జరగబోతుంది. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఆ పెళ్ళికి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేసేయండి. బాయ్. మేమైతే ఇంకో రెడీ అయిపోయినాము ఆల్రెడీ. ఇది నేను ఇద్దరం ట్విన్నింగ్. మేము మేకప్ ఏమి వేసుకోలేము. మేము మేకప్ వేసుకోకపోయినా యాక్చువల్లీ మేము అందగత్తలమే. బ్యూటీస్ అంటే మేమే. మేకప్ వేసుకోకపోయినా యాక్చువల్లీ మేము అందగత్తలమే. బ్యూటీస్ అంటే మేమే. బ్యూటీస్. సో విల్లాలో పెళ్లి కాబట్టి అంత గ్రాండ్గా ఏం రెడీ కాలేదు. ఇంకా అన్న వాళ్ళు అందరూ రెడీ అవుతున్నారు. మేము అప్పుడే మాకు కొంచెం మేకప్ మాకు అలవాట్లేదు కాబట్టి మేము తొందరగా రెడీ అయిపోయినాం. సో చూద్దాము పెళ్లి ఎట్లా జరుగుతుంది అవన్నీ చూద్దాం. ఓకేనా? సో గైజ్ ఇప్పుడైతే పెళ్లి సెటప్. ఎందుకంటే విల్లాలనే కాబట్టి మేము చిన్నగా చేసుకుందాం అనుకుంటున్నాం. మాకు మా పెళ్లి కొడుకు ఎవరు, పంతులు ఎవరు, పెళ్లి కూతురు ఎవరు మీరే చూడండి. పంతులు రండి. Where is the పంచకట్టు, where is the పిలక జుట్టు, where is the నిలువొట్టు చారి? పెళ్లి కొడుకు ఎక్కడమ్మా? పెళ్లి కుమారా వినరా శ్రీమతి దేవతరా. నీ గుడి చేతితో ఎడం చెమ్మది కొట్టుకున్నాయనా? నీ గుడి చేతితో ఎడం చెమ్మది కొట్టుకున్నాయనా? పెళ్లి కళ వచ్చేసిందే బాల పల్లకిని తెచ్చేసి. పెళ్లి కూతురు పేరు తెలుసా నాయన? ఎందుకు పెళ్లి చేసుకున్నావు తెలుసా నాయన? ఇద్దరు మనసు పడ్డారా లేదా? ఇద్దరు ఇట్లలో ఒప్పుకున్నారా? ప్రేమ వివాహమా? ప్రేమకు ఇంతకుముందు కార్యాలు ఏమన్నాయా? పెళ్లికి ముందు ఏమైనా కార్యాలు చేస్తుంటారు కదా, అలాంటి ఏం లేవుగా. అలాంటి ఉంటే ముందే చెప్పునాయనా, ఏడకంటావేమో పిల్లలు మళ్ళీ. అలాంటి ఉంటే ముందే చెప్పునాయనా, ఏడకంటావేమో పిల్లలు మళ్ళీ. అమ్మాయిని పిలవండి. అమ్మాయి గారు రండి. అమ్మాయి ఏంది ఇంత పొడుగుంది? అమ్మాయి ఏంది ఇంత పొడుగుంది? అయ్ బాబాయ్ ఎంత పొడుగో, అయ్ బాబాయ్ ఎంత పొడుగో, అయ్ బాబాయ్ ఎంత పొడుగు. మరి పెళ్లి కూతురు
మొహాన్ని చూపించండి. వద్దమ్మా, పెళ్లి కూతురు చాలా అంటే చాలా స్పెషల్. మీ ఇద్దరు మాత్రమే చూసుకోస్తారు. పెళ్లి కూతురు నచ్చిందా లేదా చూసుకో, ఎవరు చూడొద్దు. సీక్రెట్. నచ్చిందా లేదా? జన్మ జన్మల వరమీ కలయిక బయట కొంగుని బదలను నేనిక పాల బుక్కల చెప్పండి స్వామి. స్వామి ఎవడే? స్వామి కాదు, మన తర్వాత మాట్లాడుకుంటాం. తర్వాత కట్నాల గురించి ఊరుకోనా? అబ్బాయి అంటే ఇష్టమేనమ్మా? అబ్బాయి అంటే ఇష్టమేనమ్మా? చాలా పిల్ల నిన్ను మెప్పిస్తానే నీ పెద్ద లేవా మాట్లాడుతున్నా. చాలా ఇష్టం. అబ్బాయి అంటే ఇష్టమేనా లేదా? నాకు అబ్బాయి తాకినట్టు లేదు, అమ్మాయి తాకినట్టు లేదు. అబ్బాయి అబ్బాయిని ఏం చూసి చేసావమ్మా లవ్వు? సన్నది, సన్నగా ఉన్నాడు కదా. సన్నగా కాదు, ఏం చూసావు? మనసు చూసావా, డబ్బు చూసావా, ఏం చూసావా? ఒకటి చూసినా తెలియంది. ఏం చూపించావు నాన్న? పెళ్లికి ముందు ఇట్లాంటివి చూపిస్తాం, మరి మేమెందుకు? నేందుకని పెళ్లి చేయనికి వచ్చాను. నువ్వేరమ్మా? నీ పేరేం పేరమ్మా? నయనతార. నీ పేరేం పేరమ్మా? నయనతార. కొబ్బరికాయ మీద పేరు రాలేదు నాయన. ఏం పేరు పెడతావు నాయన? ఇష్టం వచ్చిన పేరు రాసుకుంటావా? కొబ్బరికాయ మీద పేరు ఉండాలి కదా నాయన. అమ్మాయి మొహం ఇప్పుడు చూడరు. తాళి పడిపోయింది స్వామి. వచ్చారు, తాళి పడిపోయింది. పంతులు గారు శుద్ర పూజలు చేసేటట్టున్నారు. స్వామి కొంచెం వేడిగా తీయచ్చు. వద్దు నాయన, ఇక్కడంతా వేడైపోతారు. నువ్వు తీస్తే ఇక్కడంతా వేడైపోతారు. నాయన కాదు, నాయని. నాన్న పేరు ఏం పేరు నాయన? అమ్మడేశ్వర గ్రామదేశం. మమ్మీ పేరు అమ్మడక్క రామదేశం. మేము అక్క చెల్లెలు ఉన్నారు 36 మంది. రామదేశం. నీ పేరు ఏం పేరు? అక్కబిడ్డ రామదేశం. నీ పేరు ఏం పేరు? అక్కబిడ్డ రామదేశం. నీ పేరు ఏం పేరు నాయన? సలీం రామదేశం. అమ్మ పేరు? లక్డీ కపూర్ రామదేశం. నాన్న పేరు? కొండపూర్ రామదేశం. అక్క చెల్లి తమ్ముడు ఎవరు ఉన్నారా? ఎవరు నిన్ను నాతో పంపిన విషయం పెట్టారు. మీ పేరు ఏమన్నా చేసేయండి పంతులు. 400 మంది పిల్లలు నా విషయం. నువ్వు పిల్ల పాపంతో అనుకున్న మనిషితో పెళ్ళి నిన్ను 100 ఏళ్ళు సుఖంగా ఉండాలని. నువ్వు అమ్మాయిని ఎత్తే మీ ఎందంగు. మా అక్క కొంచెం రఫ్. మీరు తొందరగా పెళ్లి చేస్తే మేము శోభనం చేస్తా. మన ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన పంతులు గారు ఇది తెలుగు సాంప్రదాయం. తాళి తాళి అప్పుడేనా? సరే నాన్న, ముందు పని చేసుకొని తాళి కడతావు. మరి నాకు నీతో అందరూ తలంబ్రాలు తీసుకొని ముత్తైదు తీసుకోండి. నువ్వు కాదు నేను కట్టాల్సింది ఆయన. ఇప్పుడు ఇది కడితే సాయంత్రం ఇంకేం కడతాను ఆయన. సాయంకాలం నేను చూసుకుంటా అంటే మీరు ఒప్పుకోవడంలే. ఓకే, కట్టండి. మాంగళ్యం 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 దంతనానేన మమ జీవన హేతునా. మాంగళ్యం దంతనానేన మమ జీవన హేతునా. చల్లుకున్నానా? ఇట్లా చల్లుకోవాలి. నాకెందుకు చల్లుతున్నావు? ఇవన్నీ కాదు, నువ్వు సుఖంగా ఉంటూ నన్ను సుఖంగా పెట్టండి. నువ్వు నాతో సుఖంగా ఉండలే బాబా.
సరే ఇప్పుడు మీ పిల్లని ముఖం చూపించావు అందరికి. ఆ పెళ్లి కూతురుని ఒకసారి మీరే చూడండి. పర్లేదు నాకు ఓకే. చెరుకు మా అక్క పెళ్లి కొడుకు సెట్ అయిపోవాలి నా బాడీ పెళ్లి చేసుకున్నది అలా చెప్తా నచ్చిందా అన్న? ముఖం చూసావు కదా బావా అలా ఉంటున్నావు. ఇలాంటి ఆఫర్ మళ్ళా రాదు. చూడు ఆ పెదాలు చూడు, ఆ రంగు చూడు, నా బొంగు చూడు, ఆ పెదాలు చూడు, ఆ రంగు చూడు, నా బొంగు చూడు. మా అక్క బాలేదా ఒకసారి ముద్దు పెట్టమ్మా. పిల్లల్ని చూపించుకుంటే పెళ్లి చేస్తారు. పంతులు కాదు, పంతులు కాదు. ఒకసారి పాపం సలీమన్న గారికి కొంచెం కావాలంట ఫస్ట్. ఇందాక పెళ్లి కూతుర్ని చూసినావు కదా. చూడ సరిగ్గా ఎవరు చూపించలేదు. అయినా సరే ఇప్పుడు నీ బాధ నువ్వు చేసుకుంటావు, నన్ను చేసుకోమంటావు. డబల్ ఆఫర్ నీకు దీంతో పాటు వాళ్ళ చెల్లెని కూడా ఇస్తాం. అదే బాబు అదేలే ఆయన వేస్ట్ ఆయన ఇంట్లో మంచి పెద్ద పెళ్లి అన్నారు. ముట్టుకుంటే పెళ్లి ఏం లేదు అక్క, మోసం చేసినాడు. నేను న్యాయం చేద్దాం అనుకుంటున్నా. న్యాయం చేద్దాం అనుకుంటున్నా. ఏడవకు. నేను న్యాయం చేస్తానమ్మా. అమ్మా బుజ్జి నువ్వు ఆగమ్మా. మీ అన్నకి తెలివి లేదా? మీ అన్న పిలుచుకరా పోయి. ఎవరైతే ఏంటమ్మా, ఎవరో ఒకటి చేసుకోండి కదా. ఏమొద్దు మా అక్కకి మా బావనే కావాలి. కావాలి కష్టాల్లో ఉన్న ఆదుకుంటా అంటున్నాను. ఎవరి వాళ్ళకి కావాలి. ఈ మాత్రం దానికి పట్టుపడి పంతులు గారు ఏడవకే, ఎందుకు ఏడుస్తున్నావే? కూర్చోక్క, మనం మాట్లాడదాం అక్క. సరే ఇదంతా ఎట్లా ఉంటుంది అని పాల గ్లాస్ ఎత్తుకొని రూమ్ లోకి వచ్చండి, ఇద్దరు మళ్ళీ మాట్లాడదాం. పాల గ్లాస్ నువ్వు నువ్వు వచ్చే ఆయన ఆమె వస్తుంది, నేను కాడికి మళ్ళీ వస్తా. అక్క నువ్వు ఒక్కసారేనా? వీళ్ళిద్దరికి నేను న్యాయం చేస్తా, ఇద్దరు వచ్చాను. ఎందుకు అక్క? అయ్యా అసలు ఏం జరిగింది? సలీమన్న పెళ్ళి అన్నారు, ఏందో రెడీగా అమ్మన్నారు. రెడీ అయిన తర్వాత ఏందే ఇది మనకి? అబ్బా ఫుల్ ఇదైపోయాం. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే సోనుగాడు వాడు చూడు ఎలా ఉన్నాడు. అసలు మీకు ఎలా అనిపించిందో చెప్పండి గైస్ కామెంట్ లో. ఈ వీడియో ఇప్పుడే మాకు రెడీ అవుతుంది, పాల గ్లాస్ తొందరగా తెచ్చింది. సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ జస్ట్ మేము టైం పాస్ కావట్లే విల్లాలో ఏం చేయాలా అని చెప్పేసి అప్పుడు మాకు అలా కాన్సెప్ట్ వచ్చింది. సోను ఎవరినైతే కించపరచడానికి కాదు ఈ వీడియో చేసింది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే ఈ వీడియో చేసినాం. ఎవరు తప్పుగా అనుకోకండి ప్లీజ్. ఒకవేళ తప్పుగా అనుకుంటే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జినుతో సోను. సైనింగ్ ఆఫ్, బై.